హాయ్ అండి. ఈరోజు మరొక మంచి మాటతో నేను మీ ముందుకు వస్తున్నాను. స్వచ్ఛమైనటువంటి బంగారం కూడా మరి ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలి అని అంటే కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తప్పవన్నట్టు. అలాగే మనిషి కూడా జీవితంలో ఒక స్థానము పొందాలి అంటే రకరకాల బాధలు తప్పవండి. ఒక బంగారాన్ని మనము అనుకున్నటువంటి ఆకారంలో ఆభరణంగా తీర్చిదిద్దాలంటే ఎంత స్వచ్ఛమైన బంగారైనా కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు. మరి ఈ విధంగానే ఒక మనిషి కూడా మనం ఎదగాలి అని అంటే మనము ఏ విధంగా అంటే కష్టాలు అన్నీ పొందుతూ ఉంటేనే మనం ఒక స్థానంలోనికి వస్తామన్నట్టు. దెబ్బలు పడుతూ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అన్నట్టు. అనుభవం ద్వారా ముందుకు వెళ్ళగలుగుతాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇట్లు మీ పంతుల రమాదేవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా కొత్త ఛానల్ను రమాదేవి బ్లాగ్స్. దయచేసి ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.